బాపురావు గారు, మీరు ఏం చదువుకున్నారు? మీరు మీ నేపథ్యం చెబుతూ అసలు మీరు గల్ఫ్ దేశం ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వెళ్ళడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? సార్, మా ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఉన్నప్పుడు బాగా లేకుండే సార్. ఆర్థిక పరిస్థితి అంటే మేము చాలా తక్కువ పూరు వాళ్ళము. ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోవడం వల్లనే గల్ఫ్కు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఏజెంట్ ఏ విధంగా చేశాడంటే మనకు చాలా మోసాలు చేస్తుంటారు. ఏజెంట్ ఏ విధంగా అంటే నీకు మంచి పని ఉందని అక్కడికి పంపిస్తుండ్రు. అక్కడికి పోయిన తర్వాత ఎడారి బతుకైపోతుంది మనది. మన గ్రామాల్లో ఎలాగా మేస్త్రి వర్క్ చేస్తారో ఆ విధంగా మేము నేను యాక్చువల్లీ ఎస్ఎస్సి చదువుకున్నానండి. కంప్యూటర్ ఆపరేటర్గా అక్కడ జాబుకు వెళ్ళానండి. ఇక్కడ ఏం చేసేవారు? ఇక్కడ ఏం లేదు, అంటే వ్యవసాయం లేదు, మాకు ఏమి లేదు. బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళాము అండి. ఏం చేయలేము. బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది పడ్డాము సార్. అంటే మీరు ఇక్కడ వ్యవసాయం లేకపోవడంతో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అంటే అక్కడ వెళ్ళాలని మీకు ఆలోచన వచ్చినప్పుడు మీకు ఎవరు ఏజెంట్ మీకు సహకారం తీసుకుంటూ ఇంత ఆశ చూపి? సార్, ఇక్కడ గ్రామాల్లో చాలామంది ఏజెంట్లు ఉన్నారండి. ఎవరంటే అప్పుడు చాలామంది ఉండే 2 లక్షలు 3 లక్షలు ఇస్తే గల్ఫ్కు పంపిస్తామని ఏజెంట్లు చెప్పడం వల్ల మేము అతనికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి అతని ద్వారా వెళ్ళాము. మన ప్రభుత్వం కూడా ఏం చర్యలు తీసుకుంటలేదు వాళ్ళ ఏజెంట్ల మీద. అంటే ప్రభుత్వం చర్య తీసుకోవడం అనేది పక్కన పెడితే 2 లక్షల రూపాయలు అప్పు చేసుకుని ఆయనకి ఇచ్చారంటారు. అవునండి. ఆ డబ్బులు ఏ విధంగా సంపాదించారు? సంపాదించడం ఏడా సార్, సంపాదించడం చాలా కష్టం. ఇక్కడ నుంచి 2 లక్షల రూపాయలు మీరు 2 లక్షల ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అప్పు తీసుకెళ్ళి ఇక్కడ ఏ విధంగా చేసామంటే వ్యవసాయము ఒక అతనికి ఇచ్చేసి మా వ్యవసాయం లేక మా ఇల్లుని తాకట్టు పెట్టి అతని దగ్గర అప్పు తీసుకున్నాం. 2 రూపాయలు 3 రూపాయల కోసం ఇంట్రెస్ట్ తోటి. ఆ అప్పు తీరాలంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది సార్. అది చాలా ఇబ్బంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి తిండి కూడా సరిగా ఉండదు. మరియు అకామిడేషన్ అంటారు, రూమ్ ఉంటారు, ఆ రూమ్ కూడా సరిగా ఉండదు. మీకు ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అవునండి. ఆ ఏజెంట్ మీకు ఏం చెప్పి తీసుకెళ్ళాడు? మాకు నీకు ఆఫీస్ వర్క్ ఉంది, నీ ఆఫీస్లో పని చేయాలి, నీ సర్టిఫికెట్లు అన్నీ చూపెట్టి మేము ఆఫీస్ వర్క్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మోసపోవడమే. వాడు ఏది చెప్తే అది చేయబడుతుంది. టాయిలెట్ క్లీన్ చేయంటే టాయిలెట్ క్లీన్ చేయబడుతుంది. ఏది చెప్తే అది. ఇక్కడ మనకు చెప్పేది ఒకటి, అక్కడ చేసేది మేము ఒకటి. మీరు అక్కడికి వెళ్ళి ఏ వర్క్ చేశారండి? నేను ప్రస్తుతానికి అక్కడ లేబర్గానే వెళ్ళాను. లేబర్గానే అంత మాకు ఏం చెప్పాడంటే లేబర్గానే వెళ్తే మీరు ఆఫీస్లో పని చేయొచ్చు అని చెప్పగానే లేబర్గానే వెళ్ళాను. ఫస్ట్ మేము లేబర్గానే పనిచేసాము. మేస్త్రి దగ్గర పనిచేసుడు, టైల్స్ తీసుకుపోవుడు చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఆ విధంగా ఎన్ని రోజులు వర్క్ చేశారు? ఆ విధంగా ఒక 2 years 3 years దాకా వర్క్ చేశాను. అంటే మీకు భోజనం అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? అకామిడేషను సరిగా లేదు. అకామిడేషన్ అంటే ఒక్క రూమ్లో చిన్న గదిలో ఒక 10 మంది కింద పండుకోవడం, దాంట్లో టాయిలెట్ ఏం సరిగా లేకపోవడం, అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే భోజనం ఏ విధంగా ఉంటుంది? భోజనం కూడా చాలా ఇబ్బంది. మేము వండుకుంటామంటే మాకు ఆ విధంగా ఇవ్వకుండా వాళ్ళ కంపెనీ మెస్సు ద్వారానే పెట్టి తినడానికి కూడా సరిగా టైం 4 గంటలకు పొద్దున్న 4 గంటలకు పోతే మనకు అన్నం దొరుకుతుంది. తర్వాత మొత్తం ఏం దొరకదు సరిగా. ఆ పనికి పోవాలన్నా కానీ ఇబ్బంది. ఒక బస్సులో 60 మంది ఉంటే 100 మంది 200 మందిని బస్సులో పెడుతుంది. 100-150 మందిని నిలబడిపోతుంటుంది పనికి. ఆ విధంగా కష్టాలు చాలా అనుభవించినాం సార్. అంటే ఎన్ని గంటల డ్యూటీ ఉంటుందండి అక్కడ? డ్యూటీ 8 hours అంటారు, కానీ మాకు గవర్నమెంట్ ఇచ్చేది 8 hours, 8 గంటల డ్యూటీ. కానీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 10 hours డ్యూటీ చేపిస్తారు. ఏం చెప్తారంటే నీకు 2 గంటలు ఓవర్ టైం ఇస్తారు. ఆ సాలరీ వచ్చిన తర్వాత 2 గంటలు ఓవర్ టైం అక్కడ రాదు. మనం పోయి అడిగితే నీకు ఏదైనా టర్మినేషన్ లేకపోతే వార్నింగ్ లెటరు ఈ విధంగా ఇస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch